శ్రీమాత్రే నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం భాద్రపద మాసం కుంభరాశి వారి నెలవారీ ఫలితాలు. ఈ క్రోధినామ సంవత్సరంలో భాద్రపద మాసం నెల కుంభరాశి వారికి అత్యంత అనుకూలం కాదు. కావున ఆదిత్యాది నవగ్రహాల యొక్క సంచారాన్ని అనుసరించి జన్మరాశిలో శనీశ్వర స్వామి వారి సంచారం చేయడం, పరిపూర్ణ ఏలినాడు శని ప్రభావం చేత వీరికి అనుకోని సమస్యలు. శనీశ్వర స్వామి వారు అత్యంత అనుకూల దైవం అయినప్పటికీ కర్మ ఫలితాలను అనువర్తింపచేసేటువంటి బెత్తం ఉన్న గ్రహంగా మనం పరిగణిస్తాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా. అటువంటి ఏలినాడు శని పరిపూర్ణ ప్రభావం చేత ఈ భాద్రపద మాసం మెరుగైన ఫలితాలను గోచరం ఇవ్వడం లేదు. వాహనాలు యందు ప్రమాదాలు ఏర్పడేటువంటి సూచన కూడా ఈ నెల మాసం గోచరిస్తుంది. కావున కుంభరాశి వారు అందరూ కూడా వాహన ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి మెరుగైన మార్గాలను ఎన్నుకోవడం చెప్పదగినటువంటి సూచన. వీరికి ఆరోగ్యం స్త్రీలు పురుషులు విద్యార్థులు ఎందే కాదు, ఆరోగ్యం కుదుటుగా ఉండదు. ఆరోగ్యానికి సంబంధించి అత్యంతగా శ్రమపడి డబ్బులు బట్టి హాస్పిటల్ పాలు చేయడం కూడా జరుగుతుంది. కావున ప్రతి చిన్న విషయానికి మెరుగైన ఫలితం పొందడానికి చిన్న సమస్య వచ్చిన వెంటనే సరైన వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఔషధం తీసుకోవడం ద్వారా బయటపడడానికి ఆస్కారం ఉంది. ఔషధాలు ఎందుకు కూడా ఏ ఔషధం తీసుకోవాలని సమాలోచన పడి వృధా చేసే వ్యయాన్ని, సమయాన్ని, డబ్బుని కూడా వృధా చేసే సమయం గోచరిస్తుంది ఈ నెల మాసం. వృత్తి వ్యాపారాల యందు కూడా సరైనటువంటి ఫలితం గోచరించట్లేదు. శ్రమ ఎక్కువగా ఉండి లాభం తక్కువగా ఉంటుంది. కుటుంబ కలహాలు కూడా ఏర్పడటము, సోదరుల యందు మిత్రుల యందు శత్రుత్వం పెరిగి మానసిక ఒత్తిడి పెరిగేటువంటి సూచన కూడా ఈ భాద్రపద మాసం ఈ కుంభరాశి వారికి గోచరిస్తుంది. కావున కుంభరాశి వారు అందరూ కూడా ఈ నెల మాసం జ్యోతిష శాస్త్ర రీత్యా చెప్పిన విధంగా చక్కటి యోగవంతమైన ఫలితాలను పొందడానికి దైవారాధన చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందవచ్చు. వీరికి శనీశ్వర స్వామి వారికి మనం ప్రీతి చేయడం ద్వారా కూడా ఇటువంటి సమస్యల నుంచి మనం బయటపడడానికి అవకాశంగా ఉంటుంది. మీరు మనకి లేనిపోయిన మనం అనుకోనటువంటి స్థానాలకు మనం ట్రాన్స్ఫర్ చేయడము, ప్రమోషన్ వస్తుంది అనుకుంటే మనకన్నా తక్కువ స్థితి ఉన్నవాడికి ఏమో మనకన్నా హెచ్చు ప్రమోషన్లు రావడము, మనం ఈ నెల మాసంలో ఈ లోన్ పేమెంట్ ఫైల్ అయిపోద్ది అనుకున్నది కూడా అది ఆటంకం పడి ఏదో కాగితం లేదని లోన్స్ ఆపేయడం, ఆర్థికంగా కూడా మనకి అవలంబన తక్కువగా ఉండి లేని సమస్యలు తెచ్చుకోవడం వల్ల ఈ నెల మాసం సరైనటువంటి ఫలితాలు గోచరించట్లేదని చెప్పదగినటువంటి సూచన. కావున కుంభరాశి వారు విద్యార్థులు కూడా వారికి సరైన మెరుగైన ఫలితాలు ఈ నెల మాసం మిశ్రమంగా ఉంటాయి విద్యార్థులకైతే. కావున జాగ్రత్తగా ఉండటం మంచిది. టీవీ రంగం వారు, సోషల్ మీడియా వారు, రాజకీయ నాయకులకైతే విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. లేని కోర్టు సంబంధిత వ్యవహారాల యందు, కేసుల యందు, రక్షకబడ కేంద్రాల యందు, పోలీస్ స్టేషన్ల యందు మానసిక ఒత్తిడి పెరగడము, లేని సమస్యలు ఏర్పడడం కూడా ఈ కుంభరాశి వారికి గోచరిస్తుంది. కావున కుంభరాశి వారు మెరుగైన ఫలితాలను పొందడం కోసం నవగ్రహ ఆరాధన చేయడం అత్యంత అనుకూలమైన ఫలితాన్ని కలగజేయడమే కాకుండా వీరు చక్కగా మాస శివరాత్రి రోజున, సోమవారం రోజున పరమేశ్వరునికి మహన్యాసక పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయించడం ద్వారా పరమేశ్వరు పార్వతీదేవుల యొక్క అనుగ్రహానికి పరిపూర్ణంగా పొంది మెరుగైనటువంటి వాతావరణం వీరికి గోచరిస్తుంది. కావున ఈ కుంభరాశి వారు ఈ నెల మాసమంతా దర్శించవలసినటువంటి దైవం పార్వతీ పరమేశ్వరులు, పఠించవలసినటువంటి స్తోత్రం నవగ్రహ స్తోత్రము, హనుమాన చాలీసా. వీరు ఇవ్వవలసినటువంటి దానము నువ్వుల దానము. శనివారం రోజున కొద్దిపాటి నువ్వులు బెల్లాలతో కలిపినటువంటి సద్బ్రాహ్మణుడికి దానం చేయడం ద్వారా శివాలయంలో నవగ్రహ మండపమందు మెరుగైన ఫలితాలను పొందుతారు. వీరు నిరంతరం కూడా హనుమాన చాలీసా పఠనం చేయడం ద్వారా కూడా చక్కటి యోగవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తాయని చెప్పదగినటువంటి సూచన.